హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కార్తిక్ వ్లాగ్స్. ఈ వీడియోలో మటన్ కర్రీ చాలా సింపుల్గా విలేజ్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను అరకిలో మటన్ తీసుకున్నాను. మటన్ బోన్స్తో ఉన్న పీసెస్ అయితే బాగుంటాయి, బోన్ లేని పీసెస్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇది అంత ముదిరిందేం కాదు, లేతగానే ఉంది, అందుకే మీడియం సైజులో కట్ చేస్తున్నాను. ఇలా మటన్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి నీట్గా కడుగుతున్నాను. మటన్ కడిగితే టేస్ట్ పోతుంది అంటారు, కానీ కడగకుండా వండితే ఎంత టేస్టీగా ఉండా మనస్ఫూర్తిగా తినలేం కదా. నీట్గా 2 సార్లు కడిగేశాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియా జీరా పౌడర్, గరం మసాలా, కొంచెం కర్డ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి వేసి నీట్గా మ్యారినేట్ చేస్తున్నాను. ఇందులో వేసే పెరుగు, కసూరి మేతి వల్ల గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని నీట్గా కలిపి మూత పెట్టి ఓ అరగంట పక్కన పెట్టుకోవాలి. నాన్ వెజ్తో ఏ ఐటెం చేసినా కూడా ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఉప్పు పసుపు అన్నీ నీట్గా ముక్కకు పడతాయి. ఇంకా కర్రీ కోసం 4 చిన్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇంకా మటన్ కర్రీ వండటం అయితే స్టార్ట్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేశాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేశాను. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి నీట్గా కలపాలి. నీట్గా వేయిపోయాయి కదా, ఇప్పుడు దీనిలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి నీట్గా కలపాలి. ఇప్పుడు కుక్కర్ మూతకున్న రబ్బర్ తీసేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. గ్రేవీ కోసం 6 జీడిపప్పులు తీసుకొని నానబెట్టాను. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మటన్ ముక్కలో ఉండే నీళ్ళంతా బయటకు వచ్చి బాగా నీట్గా ఉడుకుతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న జీడిపప్పు, మీడియం సైజు టొమాటోని తీసుకొని ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ప్యూరీని మటన్లో వేసి నీట్గా కలిపి ఒకసారి కర్రీ టేస్ట్ చూడాలి. ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్లు వేసి నీట్గా కలిపి కుక్కర్ మూత పెట్టేయాలి. ఇది లేత మటనే కాబట్టి 6 విజిల్స్ పెట్టాను. ఒకవేళ ముదిరిందైతే ఇంకో 2 విజిల్స్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోద్ది. 6 విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తున్నాను. నాకు కావలసినట్లు ఫుల్ గ్రేవీతో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పీస్ ఉడికిందో లేదో చూద్దాం. వావ్, పీస్ అయితే సూపర్ సాఫ్ట్గా ఉడికింది. ఒకవేళ పీస్ ఉడకపోతే ఇంకో 2 to 3 విజిల్స్ పెడితే సరిపోయిద్ది. మీకు గ్రేవీ ఎక్కువ అవుతుంది, పల్చగా ఉంది అనిపిస్తే మూత తీసి ఇంకో 5 నిమిషాలు ఉడికిస్తే గ్రేవీ చిక్కగా అయిపోతుంది. చూసారుగా, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. మటన్ కర్రీ ఇలా చేసుకుంటే రైస్లోకే కాకుండా చపాతీ, రోటీ, బిర్యానీ, బగారా రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ప్రతి పీసు చాలా సాఫ్ట్గా, టేస్ట్ అయితే చాలా బాగా సెట్ అయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ.